కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వకుండా పనులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్ కార్యాలయంలో మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. ఎలివేటెడ్ కారిడార్ 100 ఫీట్ల రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 200 ఫీట్ల వరకు నిర్మించాలని అంటున్నారని, 200 ఫీట్ల వల్ల ఎంతో మంది జీవన ఉపాధి కోల్పోతారని, బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కొబ్బరికాయలు కొడుతున్నారు అంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు మాని నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకువచ్చి మీరు కూడా పనులు ప్రారంభోత్సవం చేస్తూ కొబ్బరికాయలు కొట్టాలని అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు, డిఫెన్స్ నుంచి వచ్చే నిధులకు తేడా తెలియని ఎమ్మెల్యే మాపై అవాకులు చివాకులు పేల్చడం అనేది హాస్యాస్పదంగా ఉందన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ నిధులు కోర్టుమెట్లు ఎక్కితే తప్ప నిధులు రాని పక్షంలో రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. 40 ఫీట్లు ఉన్న రోడ్ 60 చేయి, 80 చేయి, మాక్సిమం 100 ఫీట్లు చేయి. దాని బియాండ్ అవసరం లేదు. ఎందుకంటే రోడ్ స్టార్టింగ్ పాయింట్ లో 40 ఫీటే ఉంది. ప్యారడైజర్ పోతే దిగిన తర్వాత మీరు తూముకుంట వైపు పోతే 60 ఫీట్లే ఉంది. మధ్యలో 200 ఫీట్లు ఏం చేస్తామని మా ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. మీ అందరు సాక్షి, మీ అందరి ముందు మేము బోర్డు అడగడం జరిగింది. నేను కానీ మా ఎంపీ ఈటల రాజేందర్ గారు కానీ చాలా గట్టిగా నిలదీష్టం. మరి దానికి సమాధానం లేదు. నాకు అర్థమైన సమాధానం, రాజకీయ సమాధానం ఏంటంటే ఈయన ఏదో వ్యక్తిగతంగా ఊహించుకొని చేస్తున్నట్టున్నాడు. ఒకవేళ సీఎం మారితే మటుకు ఈ ప్రజలకు మటుకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఏ సీఎం ఉన్నా ప్రాక్టికల్ గా నడిచేది అంటే 100 ఫీట్లు చాలన్న ఉద్దేశంలో పోతుంది. ఈయన ఒక్కడే లేదు 200 ఫీట్లు కావాలి, కంటోన్మెంట్ నేను కొట్టేయాలి అన్నట్టు అనుకుంటే చాలా బాధాకరం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ వీళ్ళకి అండగా నిలబడతాం. లాస్ట్ వ్యక్తికి న్యాయం జరిగేదాకా పోరాటం. 10 సంవత్సరాలుగా అంటే అప్పుడు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్